విశ్వక్సేన్ కల్ట్ మూవీ టీజర్ వచ్చేసింది. థియేటర్ మొత్తం బ్లడ్ తో నింపడానికి రెడీ అయిపోయాడు మన విశ్వక్సేన్. అది సినిమాలో బ్లడ్ బాతా లేక థియేటర్ లో ఆడియన్స్ బ్లడ్ బాతా అనేది తెలియదు. బట్ చాలా ఫ్లాప్స్ తర్వాత ఇంకా విశ్వక్సేన్ పని అయిపోయింది అనుకున్నప్పుడు దింపాడు ఈ సినిమా. కొన్ని కంటెంట్ సినిమాలు ఉంటాయి, కేర్ ఆఫ్ కంచలపాలెం, మహానటి, జెర్సీ, అలాగే ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలు ఉంటాయి లైక్ సలార్, కేజీఎఫ్, త్రిబుల్ ఆర్. కొంతమందికి అవి నచ్చుతాయి, కొంతమందికి ఇవి నచ్చుతాయి. వైలెన్స్ ఉందని ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలని బ్యాడ్ ఫిల్మ్స్ అనలేము. కల్ట్ సీజర్ అయితే నాకు బాగా నచ్చింది. ప్రీవియస్ మూవీస్ లైలా, ఫంకీ ఇలాంటి సినిమాల్లో విశ్వక్సేన్ ని చూడలేకపోయాం, కానీ ఇందులో మాస్ అప్పీల్ చాలా బాగుంది. ఎవరికి ఏది సూట్ అవుతుందో అదే చేస్తే బాగుంటుంది. సో టీజర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఫుల్ వీడియో చూడండి. ఈ టీజర్ లో కొంతమంది ఒక పబ్ కి వెళ్తారు. అక్కడ డిఫరెంట్ గేమ్స్ అని స్టార్ట్ చేస్తారు. అవి స్టార్టింగ్ లో క్రేజీగా అనిపిస్తాయి, కానీ తర్వాత ఆ గేమ్స్ లో ఫెయిల్ అయ్యే వాళ్ళని చంపేస్తారు. ఇది చూడగానే స్క్విడ్ గేమ్స్ గుర్తొస్తుంది. దాంట్లో మెయిన్ పాయింట్ ఇదే, క్రేజీ గేమ్స్ పెడతారు, క్వాలిఫై కాకపోతే చంపేస్తారు. స్క్విడ్ గేమ్స్ సీజన్ 1 సక్సెస్ అయినట్టు సీజన్ 2 సక్సెస్ కాలేదు, ఎందుకంటే అందులో వేరే ఇంకేం కథ ఉండదు. కొన్ని వేల మందిని మాస్ మర్డర్ చేయడం అనేది ఫస్ట్ కొన్ని ఎపిసోడ్స్ లో కిక్ ఇచ్చింది, కానీ అదే రిపీట్ గా చూపించడం వల్ల తర్వాత సీజన్ లో ఆ కిక్ రాలేదు. ఇక్కడ కల్ట్ టీజర్ లో కూడా అదే చూపించారు. పార్టీ హోస్ట్ కొన్ని టాస్క్స్ ఇచ్చి సరిగా పర్ఫామ్ చేయని వాళ్ళని ఎలిమినేట్ అంటూ చంపేస్తుంది. వీళ్ళని సేవ్ చేయడానికి ఒక సేవియర్ లా వీళ్ళకంటే బ్రూటల్ పర్సన్ విశ్వక్సేన్ వస్తాడు. కానీ దీంట్లో ఎక్సెస్ గా డ్రగ్స్, ఆల్కహాల్ ని ఇంక్లూడ్ చేశారు. విజువల్స్ చాలా బాగున్నాయి, కానీ ఇలాంటి సినిమాలు చూసాక కొంతమంది మేధావులు బయటకు వస్తారు, అసలు ఇలాంటి సినిమాలు ఎలా తీస్తారు, సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు అని. ఇలాంటిదే మొన్న మార్కో అని ఒక సినిమా వచ్చింది. దాంట్లో చిన్నపిల్లల్ని కూడా చాలా ఘోరంగా చంపడం చూపిస్తారు, కానీ ఆ సినిమా జనాలకి బాగా నచ్చింది. దాన్ని పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు చాలా మంది. సో మాస్ వైలెన్స్ సినిమాలు చేయడం తప్పేం కాదు. మనం మాట్లాడితే హాలీవుడ్ తో కంపేర్ చేసుకుంటాం, కానీ అక్కడ ఆస్కార్ సినిమాలు కాకుండా బ్లడ్ బాత్ సినిమాలు చూస్తే వాళ్ళ ముందు మనం చాలా బచ్చాగడ్లా అనిపిస్తాం. డౌట్ ఉంటే క్వెంటిన్ టారంటినో సినిమాలు చూడండి, కానీ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మనం కూడా బ్లడ్ బాత్ సినిమాలు చేస్తే వర్కౌట్ అవుతాయా అంటే లేదు. వాళ్ళు బ్లడ్ బాత్ తో పాటు ఏదో ఒక ఎమోషనల్ హుక్ పెట్టుకుంటారు, అది లేకపోతే సినిమా కనెక్ట్ అవడం కష్టం. హిట్ 3 సినిమా చాలా మందికి నచ్చొచ్చు, కానీ ఆ వరల్డ్ అసలు బిలీవబుల్ గా అనిపించదు. ఇప్పుడు వస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్ కి సిమిలర్ గా ఉంటుంది మూవీ, కానీ కన్విన్సింగ్ గా చూపించలేదు. దాని వల్ల పసిపాపని కాపాడడానికి నాని అంత ఫైట్ చేస్తున్నా నానితో ఎక్కువ కనెక్ట్ అవ్వలేము మనం. లాస్ట్ లో వచ్చిన క్యామియోస్ అడ్యూసేషన్ వల్ల అప్పటికి సినిమా బాగుంది అనుకున్నాం, కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఏం గుర్తుండదు. ఇప్పుడు ఈ కల్ట్ మూవీ కూడా అలాగే ఉంది. ఓన్లీ టీజర్ లో చూపించిందే ఉంటే మాత్రం కష్టం. ఏదో ఒక ఎమోషనల్ హుక్ ఉంటే ఆడియన్స్ కి చివరి వరకు ఎంగేజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే స్క్రీన్ మీద ఎంత బ్లడ్ ఉన్నా అది హోలీ ఫెస్టివల్ లా అనిపిస్తుంది. విశ్వకి అశోక్ వనంలో అర్జున్ కళ్యాణం తర్వాత హిట్ లేదు, మధ్యలో దాస్కా దమ్కి యావరేజ్ అయినా కానీ పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు. అందుకే ఈ సినిమాని విశ్వక్కే డైరెక్ట్ చేస్తున్నాడు. యంగ్ హీరోలలో మాస్ ఇమేజ్ ఉన్న తక్కువ మంది హీరోస్ లో విశ్వక్సేన్ ఒకడు. సో ఈ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రావాలని, పాత విశ్వక్సేన్ ని చూడాలని, అలాగే మాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని కోరుకుందాం. సో గైస్, కల్ట్ టీజర్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.